పైన ఈ వీడియోలో మీకు తీసుకొచ్చేటటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 3కి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన బుక్స్ ఎన్ని మార్క్స్కి ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, అలాంటి విషయాలు మీకు తీసుకొస్తున్నా. మా వీడియో మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్టయితే, నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే కింద రెడ్ బటన్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు ముందు ఇంకా చాలా నేను చేసేటటువంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ ఇంకా మరిన్ని వీడియోలు కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గ్రూప్ 3కి సంబంధించి డిగ్రీ, జనరల్ డిగ్రీ తోటి సాధారణ డిగ్రీ ఎవరైతే పాస్ అవుతారో ఆ అభ్యర్థుల కొరకు గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది టీఎస్పీఎస్సీ వారు 2014లోనే క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రాని సంగతి అందరికీ తెలిసిన విషయమే. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. దాంతోపాటు 2012 గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి పోస్టులు అన్నట్టు ఇవన్నీ కూడా గ్రూప్ 3 పోస్టులు 2012 లాస్ట్ గ్రూప్ 2లో ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుగా ఉండేది. కానీ ఆ తర్వాత గ్రూప్ 2ని ఓన్లీ గెజిటెడ్ తోటి ఎగ్జిక్యూటివ్ పోస్టులతోటి తయారు చేసి గ్రూప్ 3ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతోటి కొన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్స్ అన్నీ కూడా ఇందులో భర్తీ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా గ్రూప్ 3కి సంబంధించి జనరల్ డిగ్రీ తోటి దీనికి అర్హత అంటున్నాం. 450 మార్కులు, 150 జిఎస్ పేపరు, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా సోషియాలజీ, ఇది ఒక 150 మార్కులు. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ ముందు ఉన్నటువంటి మార్పులు, అభివృద్ధి సంబంధించిన థర్డ్ పేపర్ ఒకటి ఉంటుంది. అయితే ఈ విధంగా ఈ 3 పేపర్లు 450 మార్కులతోటి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంకా గ్రూప్ 2 సర్వీసులు ఏముంటాయి, ఏవి అందులో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏంటి అని తెలియాలనుకుంటారో వాళ్ళు గత వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆ వీడియో గ్రూప్ 3కి సంబంధించి సర్వీసులకు సంబంధించి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఏ పుస్తకాలు చదివితే సక్సెస్ అయ్యే విషయాన్ని తెలియపరుస్తా. ఏ పుస్తకాలు మీరు ఆల్రెడీ కొన్ని పుస్తకాలు చదువుతుండొచ్చు. ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అదేవిధంగా గతంలో ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకేనా. ఆల్రెడీ తెలిసినటువంటి అభ్యర్థులు ఉంటే ఇవన్నీ చిన్న విషయాలు చెప్తుండేండి అని ఎవరు భావించాల్సిన అవసరం లేదు. మీకున్నటువంటి రిక్వైర్మెంట్స్ని ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో కింద పోస్ట్ చేయండి. మీ రిక్వైర్మెంట్స్ నేను నాకు ఖాళీ సందర్భాల్లో చూసి కూడా మీకు ఆ క్వశ్చన్లతోటి ఒక వీడియోని రూపొందించే ప్రయత్నం చేస్తాను. మీకున్నటువంటి డౌట్స్ తోటి చూడండి. గ్రూప్ 3లో ప్రధానంగా చదివేటప్పుడు ఏం చేయాలంటే ఈ 3 పేపర్లని ఒక ప్యారలల్గా ఒకే ఓరియంటేషన్లో చదవడం కాకుండా కొద్దిగా క్వాంటిటీ బేస్లో చదవాల్సిన అవసరం ఉంటుంది. క్వాంటిటీ బేస్లో ఇగో ఈ పేపర్ చదివితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, తక్కువ టైంలో ఈ పేపర్ ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, లేకపోతే ఈ పేపర్ చదివితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు గ్రూప్ 2 బుక్స్ ఏదైతే సెకండ్ పేపర్ ఉంది కదా, సెకండ్ పేపర్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తక్కువ చదివి ఎక్కువ స్కోర్ గెయిన్ చేయొచ్చు. తక్కువ సమయాన్ని కేటాయించినప్పటికీ కూడా ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పేపర్ 2లో పాలిటీ, సోషియాలజీ, అదేవిధంగా అదేవిధంగా తెలంగాణ చరిత్ర అన్న ఈ 3 కూడా 50 మార్కులతోటి 150 మార్కులతోటి మీకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలిటీకి సంబంధించి కృష్ణారెడ్డి సార్ పుస్తకం బాగుంటుంది. కృష్ణారెడ్డి సార్ పుస్తకం చాలా బాగుంటుంది. దాదాపుగా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి చదివే అభ్యర్థులకు అది మంచిగా సరిపోతుంది, ఎనఫ్ అవుతుంది మ్యాక్సిమం. ఇంకా మేము ఇంకెక్కువ చదవాల్సిన అవసరం ఉందనుకున్నప్పుడు అదేవిధంగా ఆ కృష్ణారెడ్డి సార్ పుస్తకం చదివేటప్పుడు వచ్చేటటువంటి ఏమైనా డౌట్స్ కూడా చిన్న డౌట్స్ కూడా ఉంటే లక్ష్మీకాంత్ లాంటి పుస్తకాలని, అదేవిధంగా పడాల రామారెడ్డి లాంటి పుస్తకాలని రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగించుకోవచ్చు. లక్ష్మీకాంత్ లాంటి పుస్తకం పాలిటీ పుస్తకం, అదేవిధంగా పడాల రామారెడ్డి లాంటి పాలిటీ పుస్తకం దాన్ని రెఫరెన్స్గా వాడచ్చు. అర్థమైందండి. చదవడం మాత్రం కృష్ణారెడ్డి పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. వాటికి రెఫరెన్స్లు మాత్రం ఏమైనా డౌట్స్ తలెత్తినప్పుడు మాత్రం కృష్ణారెడ్డి సార్ పుస్తకమో మన లక్ష్మీకాంత్ సార్ పుస్తకం, అదేవిధంగా పడాల రామారెడ్డి లాంటి పుస్తకాలను రిఫరెన్స్గా వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది దగ్గర చాలా సుభాష్ కాశ్యప్ పుస్తకాలు, అదేవిధంగా డిడి బాసు పుస్తకాలు కూడా ఉన్నట్టు సమాచారం. బట్ అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదువుతున్న అభ్యర్థులు అయితే అదే పుస్తకాన్ని చదవండి. వచ్చే డౌట్స్ కోసం మాత్రం నేను చెప్పిన రిఫరెన్స్ పుస్తకాలు చూడండి. కానీ కొత్త అభ్యర్థులు అయితే మాత్రం నేను చెప్పేటటువంటి పుస్తకం తీసుకోండి. కృష్ణారెడ్డి సార్ పుస్తకం బాగుంటుంది. ఇంకా ప్రభాకర్ రెడ్డి సార్ బయటలో చాలామంది మార్కెట్లో ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా చదివితే మంచిదే. కాకపోతే నేను ప్రిఫర్ చేసేది మాత్రం నేను గతంలో ప్రిపేర్ అయినా నాకు మంచిగా అనిపించిన 80 to 90% కవర్ అయిన పుస్తకం మాత్రం
ఆ పుస్తకం కాబట్టి నేను ఆ పుస్తకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పాలిటిక్స్ సంబంధించిన పుస్తకం, దానికి రిఫరెన్స్కి సంబంధించిన పుస్తకాలు. ఇంకా అదేవిధంగా చరిత్రకు సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి అయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి పుస్తకం మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకం, అదేవిధంగా అడప సత్యనారాయణ మరియు దేవనవల్లి సత్యనారాయణ సార్ రాసినటువంటి పుస్తకం, ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకం, లేదా దేవనవల్లి లేదా అడప సత్యనారాయణ సార్ వీళ్ళిద్దరు కూడా రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ సార్లు ఇద్దరు కూడా, వాళ్ళు కూడా మార్కెట్లో ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు. తెలంగాణ చరిత్ర వేరు, ఉద్యమ చరిత్ర వేరు. తెలంగాణ చరిత్ర వేరు, ఉద్యమ చరిత్ర వేరు. చరిత్ర అనేది అప్ టు 1948 సెప్టెంబర్ 17 వరకు చరిత్ర అవుతుంది. 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 2014 జూన్ 2న ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అది తెలంగాణ ఉద్యమ చరిత్ర అవుతుంది. సో ఈ విధంగా రెండు డివైడ్గా చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో సెకండ్ పేపర్ ఏదైతే అంటున్నామో ఈ సెకండ్ పేపర్లో తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రని పూర్తి స్థాయిలో కాకుండా కొంత ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రకైతే దాదాపుగా ప్రామాణికమైన పుస్తకం మాత్రం వి ప్రకాష్ సార్ ప్రామాణికమైన పుస్తకం. మీకు భవిష్యత్తులో ఏ విధంగా డౌట్ తలెత్తినా వచ్చినటువంటి కీలో ప్రిలిమినరీ కీని మార్పులు చేర్పుల కోసం కానీ, ఫైనల్ కీలో మార్పులు చేర్పుల కోసం కానీ, మీరు రేపు ఇంకేదైనా ఎవిడెన్స్ కోసం కానీ ప్రామాణిక పుస్తకం ఉద్యమ చరిత్రకైతే వి ప్రకాష్ సార్ది రెఫరెన్స్గా వాడచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు లేదా మార్కెట్లో ఇంకా సయ్యద్ సార్ పుస్తకమో లేకపోతే ఇంకోటి ఆచార్య పుస్తకం అని పుస్తకాల పేర్లు ఉన్నాయి. ఏదైనా తీసుకొనైనా మీరు ఉద్యమ చరిత్రకు సంబంధించి షార్ట్గా, ఎందుకంటే ఉద్యమ చరిత్ర అనేది రెండు మిళితమై వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా చరిత్రకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, ఉద్యమ చరిత్రకు కొంత తక్కువ ఇస్తారు, ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఇస్తారు అనేది నా భావజాలం, నా భావన ఈ గ్రూప్ 3కి సంబంధించి. ఇంకా గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా పరిశీలన దశలోనే ఉంది, కొంత సమయం కూడా పట్టొచ్చు. కాబట్టి వెంటనే వస్తుందన్న ఆలోచన కాకుండా వస్తుండొచ్చు, కానీ మీకు ఆ సమయం కూడా ఉంది కాబట్టి తరువుగా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని కూడా తరువుగా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఒకటి. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అయితే ఆల్రెడీ చెప్పిన అడప సత్యనారాయణ, దానవల్లి సత్యనారాయణ సార్ పుస్తకాలు, లేదా దాంతోపాటు ఇంటర్ సెకండ్ ఇయర్ పుస్తకం ఏదైతే ఉందో తెలంగాణ చరిత్రకు సంబంధించి దాన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యమ చరిత్ర కొంత దీన్ని ఆల్రెడీ ఈ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి దానికి వి ప్రకాష్ సార్ పుస్తకం లేకపోతే మార్కెట్లో చిన్న చిన్న పుస్తకాలు ఏది తీసుకొని ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో వరిసిపడితే సరిపోతుంది. అయితే చాలామంది విఫలమయ్యేటటువంటి అభ్యర్థులు ఏ విధంగా విఫలమవుతారు అంటే బాగా చదువుతారు, అనేక సార్లు దానికి రిపీట్గా చదవకపోవడమే. ఒకసారి చదివి 2 సార్లు చదివిన తర్వాత ఎగ్జామ్ ముందు కంపల్సరీ దాన్ని మళ్ళీ మీరు రివిజన్కు ఆ టైం అనేది కంపల్సరీ అవసరం. మీరు రివిజన్ చేయలేని సందర్భంలో మీకు తెలిసిన ఈ బిట్టు నాకు తెలుసు నేను పెట్టలేకపోయినా అనే వివాదం తలెత్తుతుంది. ఈ బిట్టు నాకు తెలుసు కానీ నేను పెట్టలేకపోయినా అనే వివాదం తలెత్తుతుంది. ఎందుకంటే రివిజన్ అనేది ప్రధానమైన ఉపయోగం. కాబట్టి మీరు చదివే తరుణంలోనే ఒక చిన్న నోట్స్ని ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఆ రివిజన్కు మళ్ళీ అంత పుస్తకం మనం తిప్పేయలేం కాబట్టి ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఒక నోట్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరమైన ఉంటుంది. లేకపోతే నాకు గ్రూప్ 2లో నేను ప్రిపరేషన్లో నేను చేసుకున్నటువంటి ఆ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ నోట్స్ని అయినా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లేకపోతే వాటినే ప్రింట్అవుట్గా ఇంకేమన్నా అవకాశం ఉందా, పుస్తకం రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందా, ఈ సెకండ్ పేపర్కి సంబంధించి పూర్తి 150కి సంబంధించి మీకు అందించే ప్రయత్నం అన్న కొంత నాకు ఉన్నటువంటి సమయాన్ని అంచనా వేసుకొని ఇచ్చే ప్రయత్నం అనే చేస్తాను. ఇది ఒకటి. ఇది తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన విషయాలు. ఇక సామాజిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు అంటున్నాం కదా, ఏదైతే సోషియాలజీ అంటాం, సొసైటీ అంటాం. లేకపోతే అయితే ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ దాదాపుగా తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకం అయితే దాదాపుగా సరిపోతుంది. తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకం సోషియాలజీకి సంబంధించి సరిపోతుంది. అదేవిధంగా దాంతోపాటు ఒక ప్రైవేట్ పుస్తకం కూడా బాగుంది, ప్రసన్న హరికృష్ణని గ్రూప్ 2కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. అది దాదాపు గ్రూప్ 1 ఓరియంటేషన్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది సోషియాలజీకి సంబంధించి. ఇవన్నీ కూడా తెలుగు మీడియం పుస్తకాలు, నేను చెప్పేవన్నీ కూడా తెలుగు మీడియం పుస్తకాలు. సో ఈ సోషియాలజీకి సంబంధించి ఈ పుస్తకం అనేది మీకు ప్రసన్న హరికృష్ణ సార్ పుస్తకం కదా ఉపయోగపడుతుంది. దాంతోపాటు రిఫరెన్స్కు తెలుగు అకాడమీ ఉపయోగించుకున్నా ఉపయోగపడుతుంది, లేదా డైరెక్ట్గా తెలుగు అకాడమీ కూడా చదివే ఓపిక ఉన్న వాళ్ళు తెలుగు అకాడమీ కూడా చదువుకోవచ్చు. ఇది సెకండ్ పేపర్కు సంబంధించినటువంటి అంశాలు. సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు గ్రూప్ 3లో. ఇక గ్రూప్ 3లో ఉన్నటువంటి థర్డ్ పేపర్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ లేదా ఇండియన్ ఎకానమీ తీసుకున్నప్పుడు నాగార్జున సారు ఎకానమీ కొత్త అభ్యర్థులు అయితే నాగార్జున సార్ పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. పాత అభ్యర్థులు అయితే నాగార్జున సార్ది చదివినా ఏం లేదు, లేకపోతే మన చిరంజీవి సార్ది చదివినా ఏం లేదు. చిరంజీవి సార్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సంబంధించిన బుక్ చదివినా ఏం లేదు.
ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన విషయాలు. ఇక ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ కూడా 50 మార్క్స్ ఉంది కాబట్టి తెలంగాణ ఎకానమీ అనేది దాదాపుగా ఆర్థిక సర్వేలతోటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తరుణానికి ఇండియన్ ఎకానమీలో కూడా ఆర్థిక సర్వే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ టైంలో దాని ముందు టైంలో చదవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సో తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనేది దాదాపు ఆర్థిక సర్వేలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇంకా థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, మార్పులు సవాళ్ళు ఏదైతే ఉందో ఆ పుస్తకాలని పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ పేపర్కి ఎలాంటి పుస్తకాలు తీసుకురావాలి, సెకండ్ పేపర్ ఏ ఓరియంటేషన్లో చదవాలన్న ఉద్దేశంలో ఈ వీడియో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వీడియోలో దీని తర్వాత ఒక వీడియో చేస్తా. ఆ వీడియోలో మాత్రం ఎకానమీకి ఎవరి బాగున్నాయి, ఇండియన్ ఎకానమీ మాత్రం నేను చెప్పినవి వర్కౌట్ అవుతుంది, కానీ తెలంగాణ ఎకానమీ మార్పులు సవాళ్ళు అనేది ఉంది కదా, ఆర్థిక వ్యవస్థలో మార్పులు సవాళ్ళు అనే దానికి మాత్రం మళ్ళీ వేరే వీడియో, అదేవిధంగా జిఎస్ సంబంధించి అవన్నీ కూడా కలిపి వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇది సెకండ్ పేపర్కి సంబంధించిన విషయాలు. ఇంకా చదివే పద్ధతి ఏంటంటే పేపర్ డౌన్లోడ్ చేయడం, సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేయడం, సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను బ్యాక్ చేయడం, ఆ సిలబస్ పేపర్ల తర్వాత క్వాంటిటీ బేస్లో చదవడం, ఈ ఓరియంటేషన్లో చదివితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి సమాచారంతో ఇంకా థర్డ్ పేపర్కి ఎలా చదవాలి, ఫస్ట్ పేపర్కి ఎలా చదవాలి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటా అండి. ఇది మీ బాలాజీ చిరమైన.